గౌరీశంకర్ గారు, అంటే జూబ్లీహిల్స్కి సంబంధించి సరే డబ్బు ఇవన్నీ మనం వింటానే ఉన్నాం. నాకు ఒక అంశం అర్థం కాదు. అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది, రాష్ట్రంలో సీఈఓ ఉంటారు. ఫలితం ఎవరు గెలుస్తారో అది కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ పక్క పెడితే ఒకే ఒక్క ఉప ఎన్నిక జరుగుతున్న దగ్గర ఇంత వ్యవస్థ ఉండి డబ్బులు పంచడం అన్నది ఎలా చేస్తే అందరూ పంచుతారు, అవకాశం ఉన్న వాళ్ళంతా పంచుతారు. ఇందులో పెద్ద సిద్ధాంతాలు కూడా వాళ్ళకున్న ఆర్థిక స్థితిని బట్టి పెంచుతారు. 5,000, 3,000, 2,000, 1,000 వేరే చర్చ. కానీ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ అరాచకాలు ఎందుకు ఎన్నికల సంఘాలు అరికట్టలేకపోతా ఉన్నాయి? ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. చక్కగా మీరు పొద్దుటపూట పంచుకోండి. అసలు ఈసారి అయితే మనం వింటున్నది క్యాంపెయిన్ పూర్తి కాకముందే పనిచేశారని చాలామంది. ఈ గూగుల్ పేలు, ఫోన్పేలు వచ్చాక ఇంకా ఈజీ అయిపోయింది. ఇవి ఎక్కడ అన్ని రికార్డ్ అవుతాయి, అఫీషియల్గా రికార్డ్ అవుతాయి. గూగుల్ పేలో మీరు 10 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినా కూడా రికార్డ్ అవుతుంది. సో ఇది బహిరంగంగా ఓ పక్క మోడీ గారేమో డిమానిటైజేషన్, డబ్బులే లేవు, క్యాష్ లేవంటారు. ఇక్కడ విచ్చలవిడిగా క్యాష్ పంచుతూ 500 రూపాయల నోట్లు విచ్చలవిడిగా పంచుతూ ఉంటే ఈయన 100 కోట్లు ఖర్చు పెట్టారు ఒక్క నియోజకవర్గంలో అన్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? అసలు వ్యవస్థ ఉందనుకోవాలి. ఎవరైనా గెలవని, ఒకళ్ళు పంచినోళ్ళు గెలిచారంటానికి కూడా ఏం లేదు, అందరూ పంచుతూనే ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు డబ్బులు పంచేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ న్యూస్ కాదు, కానీ అరికట్లేకపోయాడు నా చర్చ అయిపోయింది. ఎందుకంటే హియర్ ద ఓటర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, డబ్బులు పంచేవాళ్ళు ఉన్నారు. మీకు అభ్యంతరం ఇంట్లో అన్నట్టు డెవలప్ అయింది. ఇప్పుడు ఓటర్స్ ఆర్ విల్లింగ్ టు టేక్ ఇట్. పంచేవాళ్ళు లీడర్స్ పంచాలని డబ్బులు పొలిటికల్ పార్టీ పంచుతా ఉన్నారు. అంటే ఇక మధ్యవర్తులు ఏం చేస్తున్నాయి? ఇంకా ఇంకోటి బహిరంగ పంచుడు ఏముంటుంది? మధ్యవర్తులు కాదు సార్, ఎన్నికల సంఘం పోలీసులు ఏం చేస్తున్నారు అన్నది కదా ప్రశ్న. లేదండి, ఫిజికల్ అన్లెస్ అంటిల్ సంబడి కంప్లైంట్స్, మనం వెళ్ళేసి కంప్లైంట్ చేసేసి ఇట్లా డబ్బులు పంచుతున్నారు యాక్షన్ తీసుకోవాలని అంటే కదా. అందరు దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నాక ఎవరు యాక్షన్ తీసుకోవాలి? వాళ్ళు పోలింగ్ ఏజెంట్ ఎందుకు అంటారు సార్? ఇక్కడ డబ్బులు దొరికాయి, అక్కడ ఉంది. అప్పటికే 2-3 సార్లు రైడ్ చేశారు, ఏం ఒక్క పైసా కూడా దొరకలేదు. షేక్పేటలో రైడ్ అయింది, ఏమైంది? దాంట్లో ఒక్క డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర ఏం దొరకలేదు. సరే, అంటే ప్రజలు పొలిటికల్ పార్టీ కూడా బాగా తెలివి ఉంది, ముందే ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ నెట్వర్కింగ్ పెట్టారు, ఎవరి దగ్గర డబ్బులు పెట్టాలి, ఎవరికి ఎట్లా పంచాలి, పోలింగ్ డే నాడు ఎట్లా పంచాలి అని ముందే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అంత గూగుల్ పే, పే అవసరం లేదు సార్. క్యాష్ డౌన్ ఉంది, వాళ్ళు క్యాష్ ఇవ్వమంటారు. మెజార్టీ వాళ్ళు అక్కడ ఓటర్స్ అనేవారు ఉన్నారు, అందరికి తీసుకుంటారు అంటే కొంతమంది డిఫరెంట్ గా తీసుకుంటారు. నేను ఫ్రీగా వస్తున్నట్టే ఎందుకు వద్ద అంటున్నారు? మన ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారు, మన దగ్గర అట్లా పరిస్థితి ఉంది. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ ట్రెండ్ సార్ ఇది. ఎందుకంటే ఈ డబ్బులు పంచారు. నాకు ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు 25-30 వేల కోట్లు లేని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కండక్ట్ చేసే పరిస్థితి లేదు అంట. 20-30 కోట్లు ఎక్కడి రావాలి? నేను అంటున్నది కాదు గౌరీశంకర్ గారు. మళ్ళీ నా వెర్షన్ ఏంటంటే ఒకే ఒక్క ఉప ఎన్నిక జరుగుతుంది, కేంద్ర మంత్రులతో సహా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. సరే, విఠల్ గారు చెప్పిన పద్ధతిలో వాళ్ళు పంచలేదు అనుకుందాం కాసేపు. మనకు 1-2 అధికారులని ట్రాన్స్ఫర్ చేయటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. సిఈసి కంట్రోల్లోనే ఉంటుంది ఎన్నిక. సిబ్బంది ఇక్కడ వాళ్ళు అయినా కూడా పూర్తిగా ఎన్నికల సంఘం ఆ క్షణంలో ఎవరిని కావాలన్నా వాళ్ళని మార్చేయచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఒక పార్టీ డబ్బులు పంచుతున్న దాన్ని అడ్డుకున్న ప్రయత్నం కానీ లేదు. అబ్జర్వర్లు బూత్కి వాళ్ళు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అని పెడతా ఉన్నారు, నిఘాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇన్నున్నా కూడా విచ్చలవిడిగా, అంటే చివరికి మనం అందరం మాట్లాడుకుంటా ఉన్నాం, వాళ్ళు వచ్చి డబ్బుల కోసం జనం వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి అడుగుతున్నారు. ఈ వాస్తవమే కావచ్చు, నేను జనం డబ్బులు ఆశించట్లేదని కూడా అంట్లా. కానీ వ్యవస్థ దాన్ని అరికట్టే ప్రయత్నం మొత్తం జనరల్ ఎలక్షన్లో చేయలేకపోవచ్చు. ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం చిన్నది, 4 లక్షల ఓట్లు, మొత్తం హైదరాబాద్ మహానగరంలో ఉంది. ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, వేల మంది అధికారులు, పోలీసులు ఎన్నికల దీనిలో పాల్గొంటారని చెప్తా ఉన్నారు. అసలు దాని మీద ఎక్కడ పట్టుకున్నట్టు కూడా, ₹1 పట్టుకున్నట్టు కూడా వార్తలు రాలేదు. ఈ పంపిణీని అరికట్టే ప్రయత్నం జరిగినట్టు వార్తలు రాలేదు. ఎలా అర్థం చేసుకోవాలి? సార్, ఇచ్చేవాడు రెడీ విల్లింగ్ ఉన్నాడు, తీసుకునేవాడు విల్లింగ్ ఉన్నాక ఏం చేస్తారు చెప్పండి? ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? హూ షుడ్ గివ్ ఏ కంప్లైంట్? ఐఎమ్ విల్లింగ్ టు పే దమ్ అమౌంట్. నేను 2,000 ఇస్తాము, 3,000 ఓటు ఇస్తున్నారు, అతను విల్లింగ్ ఉన్నాడు. అతను రిక్వెస్ట్ చేస్తున్నాడా లేదంటే తీసుకుంటాడా తర్వాత మాట. అతను డబ్బులు తీసుకుంటున్నాడు, నేను ఇస్తున్నాను, ఆయన తీసుకుంటున్నాడు. మీ మధ్య మీకేమైంది? మీకు ఎందుకు సార్ అంటారు? మీరు వెళ్ళి అడిగారు అనుకోండి, రేపు మీరు ఛానల్ వెళ్ళి అడిగి ఎందుకు సార్ డబ్బులు తీసుకుంటున్నారు అంటే, మీకెందుకు సార్, వాళ్ళు ఇచ్చేది రెడీ ఉన్నా నేను తీసుకుంటున్నా, మీకెందుకు అంటారు.
ఆ పరిస్థితి వచ్చింది. అంటే ఎన్నికల సంఘం కాదు సార్, ఎన్నికల సంఘం కూడా అదే బాధ్యత. మీకెందుకంటే ఎన్నికల సంఘం ఊరుకోవచ్చా? అంతే ఎన్నికల సంఘం ఎవరి వాళ్ళు కంప్లైంట్ చేయాలి, ఎవరు కంప్లైంట్ చేయాలి? కంప్లైంట్ చేయకపోతే కనపడదా? కాదు సార్, ఇప్పుడు రోడ్డు మీద పట్టుకుంటూ ఉంటారు. సార్ ఇప్పుడు వాళ్ళు ఇండివిజువల్ కేసెస్ లో వెళ్ళారు, వాళ్ళు ఎక్కడ మనీ స్టోర్ చేశారు, ఒక ఇంట్లో డబ్బులు పంచుతున్నారని మొన్న రైడ్ చేశారు ఎన్నికల సంఘం వాళ్ళు. ఏం డబ్బులు ఒక్క పైసా దొరకలేదు. వాళ్ళు ఉంటే వాళ్ళే బయట గందరగోళం చేశారు. వాళ్ళు మా మీద అరెస్ట్ చేస్తున్నారు పోలీసు, మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు పోలీసు వాళ్ళు, వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. దాంట్లో బాగా ఇప్పుడు నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది సార్. పబ్లిక్ ఓటర్స్ ఎట్లా డబ్బులు తీసుకోవాలో వాళ్ళకి తెలుసు, వీళ్ళు ఎట్లా డబ్బులు ఇవ్వాలో తెలుసు. పార్క్ వేరియస్ ప్లేసెస్, ఒక్క దగ్గర ఉండదు కదా. మొత్తం కాన్స్టిట్యూన్సీ లో మొత్తం ప్రతి చోట్ల, ఇక్కడ షాప్ లోనో, వెండర్స్, ఫ్రెండ్స్ దగ్గరనో, చిన్న చిన్న కొట్లలో ఎక్కడెక్కడ చిన్న చిన్న అమౌంట్ పెట్టుకుంటా ఉంటారు. ఆ ఏరియాలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంతమందికి ఇవ్వాలి, పోల్ ఇండియా నాడు ఎంతకి ఇవ్వాలి, అంతకుముందు ఖర్చు ఎంత ఇవ్వాలి, వాళ్ళకు వర్కర్స్ కి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ పెద్ద సిస్టమాటిక్ అండ్ డీటెయిల్ ప్లానింగ్ ఉన్నారు. నేను చూసాను ఒక ఎలక్షన్ లో మన రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ అన్నారు. అప్పుడు ఒక క్యాంపెయిన్ లో చూస్తే మనకు ఒక లీడర్ చూపించాడు, ఎట్లా డబ్బులు పంచారు మొత్తం లెక్కలే చూపించాడు మనకు. చాలా ఇట్ ఈస్ నౌ ఎస్టాబ్లిష్డ్ వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. కాదు గౌరీశంకర్ గారు, మీరు చెప్తుంది 100% నేను యాక్సెప్ట్ చేస్తున్నా, కానీ ఒకే ఒక్క నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతున్నప్పుడు కూడా ఇంత వ్యవస్థ ఉండి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఒక పక్క పత్రికల్లో, టీవీలలో వార్తలు వస్తూ ఉంటే. ఇప్పుడు నేనైనా హానెస్ట్ ఉండాలి, నేను డబ్బులు తీసుకోనని వెళ్ళి కంప్లైంట్ చేస్తాను, అంతే కదా, చేయాలి, వెళ్ళేసి చేయాలి. అక్కడ అది లేదు కదా. ఇచ్చేవాడికి ఇష్టానికి రెడీ ఉన్నాడు, తీసుకుంటానికి రెడీ ఉన్నాక మీరేం చేస్తారు? సరే సార్, మళ్ళీ వస్తాను. ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడైనా అమౌంట్ పెద్ద స్టోర్ చేసి పెట్టారు, అక్కడ పంచుతున్నారు, మీకు పొలిటికల్ పార్టీస్ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ తెచ్చుకుంటున్నారు. రేట్స్ కూడా కండక్ట్ చేశారు, ఏం దొరకలేదు. కొంచెం అమౌంట్ దొరికొచ్చి ఎదుర్కోవాలి. ఇక ముందట్లే లిక్కర్ బాటిల్స్ కూడా ఇళ్లలో వచ్చి స్టోర్ చేసుకోరు. నౌ యూ హ్యావ్ రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. నౌ క్యాష్ ఒకటి ఉంది, గూగుల్ పే ఉంది. లిక్కర్ అంటే లిక్కర్ షాప్ పోయి మీరు లిక్కర్ తీసుకోబో, తర్వాత పేమెంట్ చేస్తా అంటారు. అది కూడా ఉంది సిస్టమ్. క్రెడిట్ లో ఎవరైనా కావాలంటే చిన్న చిట్టి రాసిస్తారు, ఇదానికి క్వార్టర్ లీటర్ వాటర్ ఇవ్వమంటారు, అతను ఇచ్చేస్తారు. ఆ చిట్టి లాంటి తీసుకుపోయి తర్వాత అంతే ఎలక్షన్ దానికి రికవర్ చేస్తారు. అదే సార్, ఇప్పుడు చిట్టి రాసిస్తే ఓకే పట్టుకోలేరంటే అర్థం ఉంది, కానీ గూగుల్ పేలు, ఫోన్ పేలు చేస్తుంటే ఆ ఏరియా డేటా చాలా మటుకు క్యాష్ ఉంటుంది సార్. ఐ డోంట్ థింక్ సో గూగుల్ పే చాలా మటుకు క్యాష్ ఉంటుంది. రైట్ సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి.